వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్రకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సేకరించింది. పాక్ ఐఎస్ఐ డైరెక్షన్లో లష్కరే తోయిబా ఈ ఉగ్రదాడిని అమలు చేసినట్టు తేలింది. లష్కరే ప్రధాన కార్యాలయంలోనే దాడి ప్లాన్ గీసినట్టు ఆధారాలు సేకరించింది. ఐఎస్ఐ సీనియర్ అధికారుల నేతృత్వంలోనే ఈ కథంతా నడిచింది. టూరిస్టులపై దాడిలో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల్లో 2 పాకిస్తానీకి చెందిన వారున్నారు. హష్మీ మూసా, తాలాబాయ్లు పాకిస్తానీలుగా గుర్తించారు. దాడికి కొన్ని వారాల ముందే వీరు కాశ్మీర్లోకి ప్రవేశించారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు వీరికి సహాయం చేశారు. పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి దాడిని అమలు చేశారు. వీరు భారత్లోకి అడుగుపెట్టిన తర్వాత పలుమార్లు తమ హ్యాండర్స్తో శాటిలైట్ ఫోన్లలో మాట్లాడారు. దాడికి ముందు రోజు బైష్నర్ లోయ ప్రాంతంలో 3 శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ను గుర్తించారు. అందులో 2ంటిని ట్రాక్ చేసి అనలైజ్ చేయగలిగారు. బైసరంలో 2 రోజుల పాటు ఉగ్రవాదులు రెక్కీ చేశారని, వారికి 4 సానుభూతిపరులు సహకరించారని తేలింది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ మొత్తం 2800 మందిని ప్రశ్నించింది. ఇప్పటికీ 150 మందిని తదుపరి విచారణ కోసం తమ అదుపులోనే ఉంచుకున్నాయి దర్యాప్తు సంస్థలు. 2024 గందేర్బల్ ఉగ్రదాడికి పహల్గాం దాడికి సంబంధం ఉన్నట్టు కూడా తేలింది. పహల్గాంలో ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటాను ఎన్ఐఏ గ్యాదర్ చేసింది. ఘటనా స్థలంలో 40 క్యాట్రిడ్జెస్ను స్వాధీనం చేసుకుని బ్యాలిస్టిక్, కెమికల్ ఎనాలిసిస్ చేశారు. లోయలోని మొబైల్ టవర్స్ నుంచి డేటాను కూడా సేకరించారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను కూడా సేకరించారు. కుప్వారా, పుల్వామా, సోపోర్, అనంతనాగ్, బారాముల్లా జిల్లాల్లో దర్యాప్తు సంస్థలు విస్తృత సోదాలు నిర్వహించాయి.